అలాగే మీరు ఇంకా కూరగాయలు కూడా సమర్పించవచ్చు అనమాట వారాహి అమ్మవారికి. కూరగాయలు అంటే కూడా చాలా ఇష్టము. చిలకడ దుంపలు కానీ, లేకపోతే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కంద కానీ, ఈ విధంగా మీరు అమ్మవారికి నైవేద్యం మీకు తోచిన విధంగా పెట్టి వాటిని మళ్ళీ ఏం చేయాలని అడుగుతున్నారు. మీరు నైవేద్యంగా పెట్టి నెక్స్ట్ డే మీరు కర్రీ కూడా వండేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు నైవేద్యాలు అయితే పెట్టండి. అలాగే అమ్మవారి పీఠం పెట్టుకున్న తర్వాత పూజా విధానము ఏంటి అంటే మీకు అష్టోత్తరం చదువుకోండి డైలీ. అష్టోత్తరంతో పాటుగా వారాహి కవచము, అలాగే ఆ స్తుతి, ఇవన్నీ కూడా మన వారాహి బుక్లో ఉన్నాయి. ఇప్పటికే వేలాది మందికి బుక్ అయితే చేరుకుంది. ఎవరికైనా ఇవి తెలియని ఉంటే మన వారాహి పీఠం దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు. ఎవరైతే అన్నప్రసాదం రాస్తారో వాళ్ళకి ఇస్తామన్నమాట. యాక్చువల్గా ఈ బుక్ అయితే అమ్మము, అది కూడా చాలా మందికి తెలుసు. ఇందులో పూజా విధానం మొత్తం ఉంటుంది. ఫస్ట్ అష్టోత్తరం ఉంటుంది, అలాగే పూజ ఏ విధంగా చేయాలి ఆ విధంగా అన్నీ ఉంటాయి అన్నమాట. పూజ ప్రారంభము, వినాయకుడు ఫస్ట్ షోడోపచార పూజ, నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి ఏ సామాన్లు తెచ్చుకోవాలి ఏంటి ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇందులో బుక్లో మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటాయి. గణపతి ప్రార్థన ఉంటుంది, తర్వాత కాలభైరవ ప్రార్థన ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ పూజ ప్రారంభం ఉంటుంది అనమాట. నెక్స్ట్ అష్టోత్తరం ఇవన్నీ ఉంటాయి. ఈ బుక్లో అయితే మాత్రం చాలా అంటే చాలా అర్థవంతంగా ఉంది, మీకు చాలా సింపుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా కొంతమంది ఏంటంటే మేము ఇంత చేయలేము అనేవాళ్ళు ఏంటి అంటే డైలీ అమ్మవారి అష్టోత్తరము, స్తుతి, కవచము చదువుకోండి. అలాగే ఎర్లీ మార్నింగ్ అందరూ కూడా నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే మంత్రం కూడా జపించండి. ఎందుకంటే 9 days కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట, శక్తివంతమైనవి. నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే మీరు పూజ చేసుకున్న తర్వాత మీ జీవితం ఏ విధంగా మారిందో మీరే చెప్తారు అందరూ కూడా. అలాగే నేనైతే మాత్రం ఏ విధంగా చేసుకున్నది అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. మీరైతే మాత్రం ప్రస్తుతానికి ఈ విధంగా చేసుకోండి. అలాగే దీక్షా వస్త్రాలు అడుగుతున్నారు చాలామంది. దీక్షా వస్త్రాలు ఏంటంటే జెంట్స్ అయితే మాత్రము ఇదిగో చూడండి, ఇవి అనమాట. గ్రీన్ కలర్, అమ్మవారికి ఇష్టమైంది గ్రీన్ కలరు, ఇవి అనమాట. అలాగే ఇదేమో శారీ అనమాట, లేడీస్కి శారీ అయితే ఇది అనమాట దీక్షా వస్త్రాలు. ఇవి ఇక్కడ చూడండి, వీళ్ళు కట్టుకున్నారు కదా మన వాళ్ళు, ఇవన్నమాట ఈ గ్రీన్ శారీస్. మనకు ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. మీరు బయట కూడా తీసుకోవచ్చు అనమాట, మీ అవైలబిలిటీని బట్టి మీరు దీక్షా వస్త్రాలు అనేవి తీసుకోండి. ఆ విధంగా అలాగే దీక్ష ఇక్కడ వేస్తారా లేదా అని అడుగుతున్నారు. మన గుడిలో కూడా వేస్తారండి. 26వ తారీఖున ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలన్నమాట. దీక్ష తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 26 ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా మీరు వారాహి పీఠం దగ్గర ఉండాలి. అయితే పూజా కార్యక్రమాలు ఏంటి అంటే కుంకుమ పూజలు అయితే మాత్రం విశిష్టంగా నిర్వహించబడతాయి. రాత్రి సమయంలో ఉంటాయన్నమాట కుంకుమ పూజలు. అలాగే హోమం అయితే మాత్రము లాస్ట్ ఆఖరి రోజు అనమాట, జూలై 4వ తారీఖున హోమం అనేది ఉంటుంది. వారిని కలశస్థాపన చేస్తాము ఎర్లీ మార్నింగ్ అనమాట. కాబట్టి మనము పంచమి, ఆ మధ్యలో పంచమి ఏదైతే వచ్చిందో